తెలుగు సినిమా ఇండస్ట్రీని గడగడలాడించిన పేరు ఐబొమ్మ. అదే సమయంలో సామాన్యుడికి అరచేతిలో స్వర్గం చూపించిన పేరు కూడా అదే ఐబొమ్మ. మరిప్పుడు ఆ ఐబొమ్మ కటకటాల వెనక్కి వెళ్ళిపోయింది. రవి అరెస్ట్ అయ్యాడు. అయితే ఒకవైపు ఇండస్ట్రీ మాత్రం బాణాసంచా పేలుస్తోంది. మరి సామాన్యులు మాత్రం బాధపడుతున్నారు. కొందరు ఆయన్ని రాబిన్ హుడ్ అంటున్నారు. కొందరు ఆయన్ని దొంగ, పైరసీకారుడు అంటున్నారు. మరి ఏది నిజం? ఏది వాస్తవం? పోలీసులు చెప్తుంది నిజమేనా? ఐబొమ్మ రవి వెనుక అంతర్జాతీయ ముఠాలున్నాయా? అతను వందల కోట్లు వెనకేసుకొచ్చాడా? ఇవన్నీ ప్రతిరోజు ఒక కొత్త వార్త ఐబొమ్మ రవి గురించి వస్తూనే ఉన్నాయి. అతను అత్యంత పేదవాడని ఒకవైపు, లేదా అత్యంత ధనికుడని ఒకవైపు, ఇట్లా రకరకాల కథనాలు వస్తున్నాయి. మరి అతనికి ఇప్పుడు ఫెమా కేసులని, ఇప్పుడు నాకు తెలిసి చట్టంలో ఉన్న అన్ని కేసులు అతని మీద పెట్టేలా ఉన్నారు పోలీసులు. ఏం జరుగుతుందో అసలు తెలుసుకుందాం. ఇప్పుడు లాయర్ సలీం గారు మనతో ఉన్నారు. ఐబొమ్మ రవి తరఫున స్వచ్ఛందంగా ఆయన కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తి. గతంలో కోడికత్తి కేసు కానీ, గులకరాయి కేసు కానీ వాదించిన సుప్రసిద్ధ లాయర్ తను. మరి సామాన్యుడు కాదు. మరి నిజంగా రవిని బయటికి తీసుకొస్తాడా? ప్రజలు ఆయన్ని దేవుళ్లాగా ఒక హీరోని చేస్తున్న తరుణంలో మరి లాయర్గా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి విలన్ హీరో చేస్తున్నారా, హీరోని విలన్ చేస్తున్నారా మీరు? సమాజంలో రెండు ఉండాలి కదా సార్. ఒక సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, విలన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. హీరో ఎంత స్మార్ట్ ఉన్నాడు, విలన్ కూడా అంత స్మార్ట్ ఉండాలి కదా. అంటే మీరు వివాదాస్పద కేసుల్ని అంటే పేరు కోసం తీసుకుంటారా, లేదంటే వాళ్ళకైనా న్యాయం చేద్దామని తీసుకుంటారా? మీరు ఎలా అనుకుంటే మీరు కన్సిడర్ ఫర్ యూ టేక్ యువర్ ఓన్ గ్రాంట్. అంతేనా? అంతే. ఎందుకంటే నేను చెప్పింది సత్యం కాదు, మీరు ఊహించేదే సత్యం అంటాను. నేను ఊహించింది. సో అన్నిటికీ రెడీ మీరు? దేనికైనా రెడీ. రెడీ. సో అయితే సార్ నేనేమంటానంటే, సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. దాన్ని అలా ఉచితంగా చూపించేసి ప్రజలకి దాని మాటున, దాని పేరున రకరకాల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలు, ఒకవైపు క్రిప్టో కరెన్సీ కూడా మనోడు లావాదేవీలు చేశారని కూడా అంటున్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు ఎన్నికేసుకొస్తున్నారు? సార్, ప్రతి మనిషికి ఒక లాయర్ ఉండాలి. ఓకే, అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ఓకే. ఆర్టికల్ 20, 32 ఆర్టికల్ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ రైట్. మీరు మీద ఏదైనా తప్పుడు కేసు పెట్టారు పోలీసు, మీకు లాయర్ అవసరమా లేదా? అవును, అవసరమే. మీరు నిజంగా చేస్తే కూడా పోలీసే మీ మీద కేసు పెడతారు. తప్పు కేసు పెట్టే అలవాటు కూడా పోలీసుకు ఉందా లేదా? ఉంది. అప్పుడు మీకు ఒక లాయర్ కావాలి కదా. కావాలి. సేమ్ అలా ఈ కేసులో కూడా లాయర్. అంటే అప్పుడప్పుడు లాయర్లు కూడా ఇట్లాంటి వాటి తరఫున వాదించకూడదు మనం అని ఒక నిర్ణయం తీసుకుంటారు. అట్లాంటి నిర్ణయం అక్కర్లేదు దీంట్లో? లేదు, ఎప్పుడు ఆ నిర్ణయం తప్పు. అది ప్రతి మనిషికి జ్యుడిషియల్ ప్రాసెస్ కంపల్సరీ. ఓకే. అలా చెప్పేది అది అన్ఎథికల్. అడ్వకేట్ యాక్ట్ లా కూడా ఉంది, అలా చేయరాదు. ప్రతి మనిషికి ఒక లాయర్ కావాలి. ఓకే, అది రైట్. ఇంతకు ఏంటి ఐబొమ్మ రవి కేసు ఏంటి అసలు? అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు, అసలు ఏది నిజం? వాళ్ళ ఆవిడే పట్టించిందని ఒకరు అంటారు, లేదా అతను ప్లాట్కు అమ్మడానికి వస్తే పోలీసులు వలేసి పట్టుకున్నారని, వాళ్ళ అసిస్టెంట్కు ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ అని మెసేజ్ పెడితే దొరికిపోయాడని, ఇట్లా రకరకాల కథనాలు వస్తున్నాయి. అసలు ఏది నిజం, ఏది వాస్తవం? మీరు చెప్పిన దాంట్లో అసలు ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ ఓపెన్ చేశాడు, అతని వల్ల అతను దొరికాడు, అంతే. దాని తప్ప ఏం లేదు. నాకు నా ఇన్పుట్ అది. ఓకే. అంటే అతను ఫోను ఓపెన్ చేసి ఆయన ఒక ఫోన్ ఉంది ఇక్కడ ఇండియాలో. ఆయన వచ్చినప్పుడు ఆయన ఫోన్ ఓపెన్ చేశారు. ఆ ప్రాపర్టీ సెల్కి పెట్టాడు. ఆ సెల్ ప్రాపర్టీలో అతని నంబర్ ఉంది. సో ఆల్రెడీ ఇతని ఫోన్ సర్వేలెన్స్ లా ఉంది. ఓకే. ఆయన వస్తే ఇన్పుట్ దొరికింది. ఆయన అకౌంట్లో 3.5 కోట్లు సీజ్ చేశారంటున్నారు. ఇప్పుడు ఆయన అర్జెంట్గా అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మొత్తానికి ఇండియా వదిలేసి పారిపోయే ఆలోచన ఏమన్నా ఉన్నాడా? అది ఇంకా నాకు ఇన్పుట్ రాలేదు. అది వన్స్ ఐ విల్ డిస్కస్ చేస్తే నాకు తెలుసు. ఓకే. కానీ ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచించి, ఇండియా సిటిజన్షిప్ కూడా వదులుకున్నాడంట కదా ఆల్రెడీ. నేను కూడా అదే వయా మీడియానే నాకు తెలిసింది. కానీ అతను అది చిన్న కంట్రీ, దాని పేరు కరీబియన్ ఐలాండ్స్ కి సిటిజన్షిప్ తీసుకున్నాడంట. అంటే ఎప్పటికైనా దొరుకుతాను, ఎలాగైనా పారిపోవాలని ముందే ఫిక్స్ అయి ఉన్నాడు. ఏమంటారు, గాడ్ మ్యాన్స్ ఆయన స్వామి నెత్తేనంద తమిళనాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు. మరి ఆయన శివుడు భక్తుడు, మరి ఆయన సిద్ధమయ్యాడు? అది చెప్పండి నాకు. ఆయన వెళ్ళి ఆ కంట్రీ పెట్టాడు, కరెన్సీ ప్రింట్ చేశారు. దానికి మెంబర్షిప్ కావాలంటే కూడా UN లో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. రైట్.
వీళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు? వాళ్ళ ఫాదర్‌తో కలిసాం కదా ఫస్టే ఆ! అసలు. ఆ! నాకు అసలు ఈ కేస్ మీద ఇంత ఉత్సాహం నేను ఎందుకు చూపుతున్నానంటే లోకల్ ఫీలింగ్. ఓకే. రైట్. ఐబొమ్మ రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం. సో, ఆ! నేను కూడా అక్కడే ఉంటాను కదా! అచ్చా! మీది అదే విశాఖపట్నం. ఆ! యెస్. అది లోకల్ ఫీలింగ్‌నే తీసుకుంది దాంతో ఏం లేదు. ఓకే. బస్. ఆహాహా! ఇప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అసల? లవ్ స్టోరీ అంటే వాళ్ళ ఆవిడ పట్టించిందా? చాలా మంది చాలా మంది అలా అంటున్నారు. నేనే పోలీసోళ్ళని అడిగితే "నీ ఫ్యామిలీ ఫోన్ చేశానంటే ఈ పోలీసోళ్ళే చెప్తున్నారు. నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎందుకు ఇయ్యలేదు నాకు" అని. ఆ! నిన్న వెళ్ళాను కదా నేను ఆ! సీసీఎస్‌కి. ఆ! పోలీస్ వాళ్ళకే తెలియదు. అది లేదు. అది కథనం వస్తుంది అది. ఆ! బుర్ర కథ అది. దాంట్లో బుర్ర కథ. బుర్ర కథ క్రెడిబిలిటీ ఏమి లేదది. ఇప్పుడు మీరు లాయర్‌లు నిజాలు చెప్తారా? చెప్పరా అసలు లాయర్‌లు? సార్ అంటే లాయర్ నిజం చెప్తారా అది కాదు. మీకోసం అబద్ధం చెప్తారు. మీకోసం నిజం చెప్తారు. అది చెప్పండి. నాకు ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పండి. నిజం నిజం చెప్పను నేను. చెప్పరు ఎప్పటికి. ఇ ఇ నేను ఇప్పుడు మీరు నన్ను సలీం అడ్వకేట్‌గా విచారిస్తున్నారా? లేకుంటే సలీం లాగానే విచారిస్తున్నారా? సలీం అడ్వకేట్. యెస్. ఐబొమ్మ రవి తరఫున వాదిస్తున్న అడ్వకేట్ సలీం గారు. యెస్. యెస్. ఆ ప్రొఫెషనల్ ఎథిక్‌లోనే నేను మీకు మాట్లాడతాను. అచ్చా! ఓకే. రైట్. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు నిజంగా రవి తప్పు చేశాడా? సార్ నిజంగా తప్పు చేసాడా? చేయలేదో కోర్ట్ మే బి డిసైడ్ అది. హ్మ్. అతని మీద అలిగేషన్స్ ఉంది. ఆ అలిగేషన్స్ చెప్పండి. అదే అంటున్నా. అలిగేషన్ ఉంది. అదే ఇది కదా 420 చేశాడు. ఆ! ఏందో ఐటీ అదే పైరసీ చేశాడు. ఆ! కంపెనీ యాక్ట్ అని ఒక ఎఫ్ఐఆర్ నాకు వచ్చింది. ఓకే. కానీ నిన్న వెళ్తే 4, 5 కేసులు కూడా ఇతని మీద కడుతున్నారని ఒక ఆ! ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ! ఆ పీటీ వారిని కనెక్ట్ చేయాలి కదా! అవును. వాళ్ళు ఎంత కనెక్ట్ చేస్తున్నారు ఏం లేదు ఒకసారి మనం చూసి చార్జ్ షీట్ కూడా వేసినట్టున్నారు కదా నిన్న. చార్జ్ షీట్ లేదు. రిమైండర్ పడింది చార్జ్ షీట్. అచ్చా! రిమాండ్ రిపోర్ట్. ఇంకా చార్జ్ షీట్ ఇది అంత తొందరగా ఏరు కదా! 60 ఆ! డేస్ 90 డేస్ టైం ఉంటుంది. అచ్చా! అచ్చా! ఓకే. హ్మ్. సో ఆయన మీద వచ్చిన పూర్తి ఆరోపణలు ఏంటి మీకు తెలిసినంత వరకు? పైరసీ ఉంది కదా! ఓన్లీ పైరసీ? ఓన్లీ పైరసీ. ఆ! పైరసీ తప్ప క్రిప్టో కరెన్సీ కూడా మనోడు లావాదేవీలు చేశాడు. మనోడి మీద 50 అకౌంట్లు ఉన్నాయని తెలిసింది. 50 అకౌంట్లు. ఉండవచ్చు. మేబీ నాట్. ఐ డోంట్ నో. ఆ! క్రిప్టో కరెన్సీ ప్రతి వాడు వాడుతున్నాడు కదా! కామన్ ఉంది ఇప్పుడు. క్రిప్టో కరెన్సీని డాలర్స్‌లోకి మార్చి మన ఇండియన్ రూపీస్‌లోకి మార్చి పంపడం, రకరకాల దొంగ అకౌంట్‌లోకి పంపడం అనేది ఇంకొక ఆరోపణ మనోడి మీద. మేబీ కావచ్చు. అదైతే ఎవరైనా చేస్తున్నారు. కామన్ ఉంది ఈరోజు హ్మ్. క్రిప్టో కరెన్సీ. హ్మ్. అది. ఓకే. అది పనిషబులా, నాన్ పనిషబులా మరి దానిలో ఇండియా కూడా స్టాండింగ్‌గా రైట్. స్టాండర్డ్ అంటే చాలా మంది తను ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ ప్రయత్నం చేసేసారు. చేశారు. యెస్. ఇంకా చేస్తూనే ఉన్నారు. అది తెలియదు. చాలా విషాదకరమైన విషయం ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్‌లో కొందరు కూడా ఇలాంటి పని చేస్తున్నారు. ఇతను ఒక హీరో, మంచోడు, మీరేం పీకుతున్నారు పోలీసులను తిట్టడం. నిజంగా హీరోయిక్ అంటే ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు? ఆయనకి ఎందుకు హీరో వర్షిప్ చేస్తున్నారు మీరు చెప్పండి నాకు. ఎగ్జాక్ట్‌లీ. అదే ఇప్పుడు సినిమా కోట్ల రూపాయలు తీసి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే, ఆ సినిమాని దొంగతనంగా ఉచితంగా చూపిచ్చేసి, దాని మీద నువ్వు రకరకాల బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, కోట్లు సంపాదించుకునే వ్యక్తికి హీరో వర్షిప్ ఏంటి? అంతేనా? యెస్. ఇది నా వెర్షన్. యెస్. మీ వర్షన్ పబ్లిక్ యాహ్! వర్షన్ కూడా అదే. పబ్లిక్ వెర్షన్ కూడా. పోలీస్ వర్షన్ కూడా అంతే కదా! ఎగ్జాక్ట్‌లీ. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వర్షన్ కూడా అదే కదా! ఎగ్జాక్ట్‌లీ. చూడండి సార్. ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు. అవును. వాళ్ళు సినిమా చూసారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో. అవును. ఆయన హ్యాకింగ్ చేశారు అవును. అంటున్నారు. యెస్. యెస్. సినిమా ఎఫర్ట్ లేని వాళ్ళే చూసారు కదా! సినిమా టికెట్. కాదు. వినండి సార్. తప్పు కాదు. సార్. అంటే నేను క్రాస్ ఎగ్జామిన్ Yes. చేస్తున్నా. మీరు ఏదైనా చేయండి. ఓకే. నాతో మీరు రఫ్‌గా ఆడుకోండి. నేను అదే అంటున్నా. మీరు బాలకృష్ణ లాగా ఉన్నారు. ఐ ఆబ్జెక్ట్. నో పోలీస్ Yes. అంటారు కదా! Yes. మీరు అలానే నో లాయర్ అని చెప్పండి. నేనే లాయర్ ఇప్పుడు మీకు నేను ఎదురుగా వాదించదలుచుకున్నాను. రైట్. హ్మ్. చెప్పండి. అదే చెప్పండి. ఇప్పుడు అతను చేశాడు. మీరేమంటారు ఎఫర్ట్ అంటే డబ్బులు పెట్టి సినిమా చూడలేని వాళ్ళే కదా అన్నారు. అవును. తప్పు సార్ అది. నేను మా అపార్ట్మెంట్‌లో మాది చాలా రిచ్ అపార్ట్మెంట్‌లో నాకే పంపిస్తారు. మీరు చూడండి ఇగో వచ్చింది ఐబొమ్మలో వచ్చింది చూడండి అని నన్ను అంటే నేను చెప్తాను ఎప్పుడు చూడొద్దు నేను చూడను. అది తప్పు అని నేను ఎన్నో సార్లు చెప్తాను నేను. Yes. సో అది డబ్బున్న వాళ్ళు ethical. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే కదా సార్ ఎక్కువ చూసేది. వాళ్ళకి డబ్బులు లేవా? అది మీ దీన్ని వర్షన్. ఎట్లా దీన్ని మీ వెర్షన్ చెప్పండి. పోలీస్ జాబ్ చేసేటోళ్ళు కూడా అర్ధగంట ఫ్రీ టైం దొరికితే ఐబొమ్మలో సినిమా చూస్తారని పోలీసులు నన్ను భజన చేసి ఎంకరేజ్ చేశారు. మీకు చెప్పారా మీకు? సూపర్ సార్ మేమే చూస్తాం పోలీసుల నుండి పోలీస్ జాబ్ చేసి ఐబొమ్మ రవికి మీరు సరైన లాయర్ దొరికారా అని వాళ్ళే నన్ను భజన చేశారు. మీరు చెప్పండి ఇప్పుడు. అవును. మరి సరే ప్రతి దాంట్లో మంచి చెడు ఇద్దరు ఉంటారు.
బట్ లార్జర్ డిబేటబుల్ ఇష్యూ ఏముందంటే సార్, అసలు ఇంత పబ్లిక్ ఫ్యాన్ ఎలా ఠాగూర్ లాగా ఎందుకు చూస్తారు, శివాజీ లాగా ఎందుకు చూస్తారు అంటే అందరు ఎఫర్ట్ లా సినిమా వచ్చింది చూశారు, అది అతనికి ఏదో పట్టుకున్నారు అవి చేస్తారు, అది ఫ్యాన్స్ కి పెయిన్ఫుల్ గా ఉంది, సో దాని మీద ఇది ఉంది. కానీ ఒక వర్షన్ నేను కూడా చెప్తాను ప్లీజ్. పబ్లిక్ చెప్పేది వర్షన్ ఏమంటే సినిమా టికెట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, ఒక మిడిల్ ఫ్యామిలీ లోవర్ మిడిల్ ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చూపించారు అని వాళ్ళ ఓకే పాపమే చేశాడు కానీ పవిత్ర పాపం అని వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా పవిత్ర పాపం సార్? ఇప్పుడు విన్నా నా వర్షన్ విన్నా, ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్. కానీ ఇదే కమల్ హాసన్ క్లాసిక్ హీరో ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, ప్రతి ఇంట్లో ప్రతి ఆఫీసులో బాలాజీ బొమ్మ ఉంటుంది, రోజు దాన్ని మనం దమ్న పెడతాం, రోజు దాన్ని దీపం పెడతాం, రోజు దాన్ని పూజ చేస్తాం, కానీ తిరుపతికి వెళ్తాం కదా, దర్శనం చేస్తాం కదా, 4-5 hours వెయిటింగ్ చేస్తాం కదా. సినిమా థియేటర్ కూడా అంతే సార్, సినిమా మొబైల్లో చూస్తే టెస్ట్ కిక్ మజా ఫీలింగ్ రాదు, సినిమా థియేటర్ వెళ్తేనే మజా వస్తుంది సార్. కానీ ఆ ఆస్పెక్ట్ లా మాట్లాడటం లేదు సార్. ఎన్ని వందల థియేటర్లు ఫంక్షన్ హాల్గా మారిపోయినాయి సార్ ఈ మధ్య కాలంలో, మీరు చూసారా? జనం లేక అదే ఎన్ని వందల సినిమా రేట్లు పెంచుతున్నారంటే కూడా దానికి కారణం ఏంటి తెలుసా? ఈ పైరసీ భయానికి. గంటలో 2 గంటలలో 2 రోజులలో సినిమా వచ్చేస్తుంది ఐబొమ్మలో, ఇంకా థియేటర్కి ఎవడు వెళ్తాడు సార్? ఇప్పుడు నా ఫోన్లో మీ ఫోన్లో బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, అవును ఉన్నాయి కదా, ఉన్నాయి. అది ఎవరైనా దొంగతనం చేస్తున్నారా? ఏమన్నా మనం అవ్వదు కదా. సినిమా వాళ్ళు కూడా ల్యాబ్స్ లో మీరు సైబర్ సెక్యూరిటీ పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకుంటారు సార్? థియేటర్లో పెట్టుకుంటారు, థియేటర్లో పెట్టమంటారా? సార్ అంతే కదా, ప్రతి దానికి డిజిటల్. ఇప్పుడు నేను ఉన్నాను, మీ ఫోటో తీస్తే నాకు వచ్చేస్తుంది. సినిమాలో కూడా సాఫ్ట్వేర్ ఉన్నాయి, అది మీరు వీడియోగ్రఫీ తీస్తే రాదు, సైబర్ సెక్యూరిటీ ఉంది. అది ఇంకా మన ఏదైనా పైరసీ వెబ్సైట్ నుంచి మనం చూస్తున్నాం అనుకో, పోలీస్కి కూడా ఇన్పుట్ వెళ్తుంది. అవును, వెళ్తే అరెస్ట్ చేసి పెట్టాలంటే వాళ్ళకు ఒక ఇక్కడ నుంచి అండమాన్ దాకా జైలు కావాలి వాళ్ళకి, జనాలందరినీ పెట్టాలి సార్. 5 కోట్ల మంది సార్ చూసేది, 5 కోట్ల మంది. ఎవరిని అరెస్ట్ చేస్తారు మీరు? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళ ప్రభుత్వాలకు సైబర్ సెక్యూరిటీ అవసరం ఉంది. మీరు మాట్లాడేది దాంట్లో సైబర్ సెక్యూరిటీ అవసరం ఉంది మనకు సార్. ఆ 5 కోట్ల మంది డాటాను అమ్ముకుంటున్నాడు రవి. జనాలు చాలా క్రేజీగా ఏదో మాట్లాడుతున్నారు, కానీ దీని వెనుక చాలా పెద్దది ఉంది సార్. ఇది వాడు అమ్ముకుంటే ఇప్పుడు హనీ ట్రాపింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఈ మన సైబర్ అరెస్టులు ఉన్నాయి కదా, సైబర్ అరెస్ట్ అని ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం కూడా ఈ డాటానే కదా. ఈ డాటా అమ్ముకుంటున్నాడు మనవాడు. సార్ డాటా రవి దగ్గర కాదు, అందరి దగ్గర ఉంది. రవి దగ్గర ఉన్న డాటా ఎవరి దగ్గర లేదండి. 5 కోట్ల మంది డాటా ఎవరి దగ్గర లేదు సార్. మనం ఈ ఫోన్ వాడుతున్నామా? అవును. మన గూగుల్ వాట్సాప్ వాడుతున్నామా? మన డాటా గూగుల్ దగ్గర ఉంది సార్. ఇప్పుడు అలానే ఇప్పుడు జూమ్ యాప్ మనం అవును వచ్చేస్తుంది. ఏది మనము ఫోన్ పే ఉంది, వాళ్ళు అమ్మరు సార్. మీకు తెలుసా, నాకు తెలుసా అమ్మడం. ఓకే, డాటానే వాళ్ళ వర్త్. అదే ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నాను, రైట్, వాట్ ఈజ్ వర్త్ కదా. అవును, నెట్వర్క్ ఈజ్ ఏ నెట్ వర్త్ నాది. అవును, నేను ఎంత పబ్లిక్ కనెక్ట్ అయితేనే కదా నేను నా నెట్వర్క్. సో అలానే డాటా అందరి దగ్గర ఉన్నాయి, కానీ అది కూడా నేను దాని మీద అడ్వకేసీ చేయటం లేదు. నేను ఆ వచ్చిన మాట మీద అదేలేండి. అంటే మంచి చెడు చూడాలి కదా. ఇప్పుడు అతను డాటా అంతా డార్క్ వెబ్ లో పెట్టి రన్ చేస్తున్నాడు అతను. అది మీరు చెప్పారు, పోలీస్ చెప్పింది అంతే సార్. నాకు ఫ్యాక్ట్ గా పేపర్ మీద అలా ఏం రాలేదు. అవి వస్తే నేను మీకు సెకండ్ మీటింగ్ లో మనం డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు అతను దాదాపు 50 దానికి షాడో వెబ్సైట్ కూడా నడిపిస్తున్నాడు. ఐబొమ్మతో పాటు ఇంకో బెప్పం బెప్పం అనే వెబ్సైట్ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మిర్రర్ వెబ్సైట్లో ఒక 50 ఉన్నాయంట దానికి మిర్రర్గా. ఇవన్నీ నడిపిస్తుంది, తెలిసింది కదా ఇప్పుడు ఇవన్నీ. సార్ అది ఎంత అలిగేషన్స్ ఉంది, ఎంత స్టాండర్డ్ ఉంది అది నాకైతే తెలియదు. ఓకే, హీ అరెస్టెడ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ అలిగేషన్స్ ఓన్లీ. తెలుసా, ఆయన చేశాడు, వేరే చేశాడు, లేకుంటే వేరే వాళ్ళు చేసి ఇతని మీద చేశారని అది అన్ని డిపెండ్. వెనక విదేశీ హస్తాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలియదు, అది పోలీస్ విచారణలో తెలియాలి కదా, నా విచారణలో తెలియదు. అంటే బీయింగ్ ఏ లాయర్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకైతే అలా ఇన్పుట్ ఏం రాలేదు. ఓకే, పోనీ ఏదన్నా అసాంఘిక శక్తులు కానీ ఆయన నడిపిస్తున్నారా? ఊహించుకుంటుండేది అసలు అలా ఏం లేదు సార్.
ఎందుకంటే పబ్లిక్‌లో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. అలా ఉంటే మనకి ఇంటెలిజెన్స్ ఉంది కదా! ఇప్పుడు హ్మ్. హ్మ్. నేనున్నాను. నా ఫేస్‌బుక్, ట్విట్టర్ అన్నీ స్కాన్ చేస్తారు. స్కానర్‌లో పెడతారు కదా! అవును. అవును. ఇప్పుడు మొన్న ఎన్ఐఓలో పట్టారు హనీ ట్రాప్‌లా అవును. నేవీ వాళ్ళని. అవును. వాళ్ళు కరెక్ట్. ఇన్‌పుట్ ఇస్తేనే కదా! అవును. మనకి అవును. మనకి ఇంటెలిజెన్స్, మన పోలీస్ వ్యవస్థ ఉందనే కదా మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం. అవునా హ్మ్. కదా! ఏదైనా గొడవ అయితే పోలీస్ దగ్గరనే వెళ్తాం కదా! ఓకే. పోలీసే కదా మనకు సెక్యూరిటీ అండ్ ఇది ఇస్తది. మీకు గతంలో పరిచయమా సార్ రవి? లేదు సార్. మీ ఊరన్నారు గదా! మా మా ఊరు అది కూడా టీవీలో చూస్తేనే తెలిసింది. టీవీలో లేకుంటే వేరే అసలు ఓకే. ఇదే లేదు. ఆ! ఆయనకి నాకు పరిచయం లేదు. ఆయన ఏజ్ నా ఏజ్‌లో చాలా డిఫరెంట్. వాడు అదేలే. సాఫ్ట్‌వేర్, నేను ఇది క్రిమినల్ లాయర్. అవునా కదా! మీరు హార్డ్‌వేర్. మీ మీ అభిమానం అంటున్నారు. ఆ! ఆ! సో, వాళ్ళ నాన్న కలిస్తే ఏమన్నాడు వాళ్ళ నాన్న? నాన్న అదే పోలీస్ కేస్ ఉంది కదా! 99% పోలీస్ కేస్ అంటే జనాలు భయపడతారు కదా! హ్మ్. ఎవ్వరు హ్మ్. డిఫెండ్ చేయరు కదా! ఏదో కర్మ క కళ్యాణ ఇది చేసుకున్నాడు అని ఆయన బాధపడ్డారు. ఎవరైనా నాన్నకి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? హ్మ్. మై ఫాదర్ నెవర్ యాక్సెప్ట్ ఆఫ్‌కోర్స్. సచ్ ఆఫ్‌కోర్స్. టైప్ ఆఫ్ జాబ్ హ్మ్. తెలుసా? అంటే అది. కొందరు ఇన్వాల్వ్ అయిపోతారు గదా! ఆ డబ్బులు తీసుకోవడం, ఎంజాయ్ లేదు, జేయడం లేదు, లేదు, అట్లాంటిది లేదు, ఉంటది గదా! లేదు, లేదు. అది అతను కూడా అలా అలా జేయలేదా? లేదు, అలా లేదు. అసలు తెలీదా అతనికి ఇవన్నీ? తెలీదు ఇవన్నీ కొడుకు తెలీదు. ఇలాంటివి ఆయన చేస్తా అసలు ఫారిన్ కంట్రీలో ఉన్నా కూడా తెలీదు. ఆయన హైదరాబాద్‌లో ఉంటాడని చెప్తున్నాడు ఆయన. ఓహోహోహో! అది చెప్పండి. మరి ఇంత బాగా అమాయకుడు. ఆ! ఫారిన్ కంట్రీలో ఉన్నాడని ఆ విషయం కూడా వాళ్ళ ఫాదర్‌కి చెప్పలేదు అతను. ఓకే. అది. ఇప్పుడు ఇతని అనుచరులు చెన్నైలో ఉన్నారని చెప్తున్నాడు. మొన్న పోలీస్ విచారణలో మేబీ చెప్పిందేంటంటే ఉండవచ్చు. ఉండవచ్చు. అనుచరులు చెన్నైలో ఉన్నారు. ఉండవచ్చు. ఒక ఇద్దరి పేర్లు బయటకు చెప్పాడంట. ఉండవచ్చు సార్. హ్మ్. పోలీస్ దే విల్ డూ స్మార్ట్ వర్క్ కదా! అవును. అంతే కదా! హ్మ్. వాళ్ళు అంత స్మార్ట్ వర్క్ చేస్తే మేము కూడా అంత స్మార్ట్ వర్క్ చేయాలి అంతే. రైట్. సో, దా అంటే ఇప్పుడు మీకు ఇతన్ని బయటికి తీసుకురాగలన నమ్మకం మీకుందా? రవి? 100% దిస్ కేస్ ఈస్ లైక్ ఎ పీనట్ బటర్ నాకు. ఆ! సార్ ఇట్లానే అరెస్ట్ అయ్యాడు సార్ రవి. మీరు నన్ను ఎప్పటికి పట్టుకోలేరన్నాడు. పట్టుకున్నారు వాళ్ళు. మీరు అది పీనట్ నాకే తొక్కలేదు నేను ఇట్లా తీసేస్తా అంటే ఎప్పటికి రాకుండా చేసేస్తారు పోలీసులు. జేయండి. ఆ! అదే నాకు అడ్వాంటేజ్ కదా! నేను ఇచ్చిన టూల్స్ వాడుతూనే కదా ఎక్కడో దొరుకుతారు వాళ్ళు. దొరుకుతారా? మరి అదే కదా! ఆ! నేను ఎంత స్మార్ట్ ఉన్నా వాళ్ళు కూడా అంతే స్మార్ట్ ఉంటారు కదా! ఓకే. ఎక్కడైనా అది చేస్తారు. అది. ఇప్పుడు మీ పాత కేసులో మీ సక్సెస్ రేట్ ఏంటి సార్ మీది? సక్సెస్ రేట్ ఏముంది? అంటే అంటే చాలా అదే అంటే స్పెషల్ కోడి కేసులు. కత్తి కేసు కావచ్చు, గులకరాల గుల్కరాయ్ కేసు కేసు కావచ్చు. ఉంది. అవును. ఇది ఇది అది కూడా ఒక పీనట్ బటర్ లాగానే చేసాం కదా! ఆ! కోడికత్తి ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయింది. ఒక టోటల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయింది. అవును. దానికి మొత్తం రాజ్యాలు వ్యవస్థలే ఇన్వాల్వ్ అయి వ్యవస్థనే ఉన్నాయి. అసలు అవును. షేక్ అయిపోయింది. అవును. ఇదేదో పోలీస్ అది చాలా ఏమంటారు దేవదూతులు ఆ! వీళ్ళు. ఆ! ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అవును. స్మార్ట్ పర్సన్స్ ఫ్రమ్ ద మిలిటరీ. అవును. అవును. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఇది చేసి ఫైట్. ఫైట్ చేసి బయట తీసాం. ఆ! అంతే కదా! దాంట్లో మీకేం భయపడలేదు మీరేమి. నేను భయపడలేదు. కానీ వాళ్ళు మీలాగానే అనుమానించారు. ఆ! ఈడు సలీం అంటే పోలీస్ లాయరా అనుకున్నారు. ఆ! పోలీసోళ్ళు ఏమో అనుకున్నారు ఈడు ఏదో పెద్ద క్రిమినల్ ఆ! లాయర్. ఆ! టీడీపీ వాళ్ళు అనుకున్నారు ఈడు వైసీపీ లాయర్. వైసీపీ ఆ! వాళ్ళు అనుకున్నారు టీడీపీ లాయర్. ఆ! అందుకే వాళ్ళు అక్కడక్కడ భయంగానే నన్ను ఎవరు టచ్ చేయలేదు. ఇంతకు మీరు వైసీపీ లాయరా? టీడీపీ లాయరా? నేను ముద్దాయిలకి లాయర్. అవును. ముద్దాయిలంటే వాళ్ళే గదా! ఇప్పుడు జగనే ముద్దాయి. జగన్‌కి ముద్దాయికి వేరే లాయర్ కదా! నేను ముద్దాయిలకి లాయర్. ఎవరు క్రైమ్ చేసారో వాళ్ళకి క్రిమినల్ లాయర్. అచ్చచ్చ! వాళ్ళ అంతే. తరఫున మీరు. అంతే. ఓకే. ఓకే. సో, అంటే ఆ పిల్లోడిని బయటకి తీసుకొచ్చింది మీరేనా? అవును. ఇద్దరికి కోడి కత్తి కేసులో గాని, కోడికత్తికి దీంట్లో అవును. గాని. అవును. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది ఇంకా? అంటే ఏముండదు. ఇప్పుడు వచ్చిన ఫ్యాక్ట్ మీదనే మనం చేయాలి. ఇది జస్ట్ న్యూ బోర్న్ బేబీ కదా! 3 హ్మ్. డేస్, హ్మ్. 4 డేసే 1 వీక్ అవుతుంది కదా! అవును. అవును. అది కూడా ఇది రాని దాంతో ఇన్‌పుట్ వచ్చిన తర్వాత. హ్మ్. సో, ఇప్పుడు వాళ్ళ వైఫే పట్టించిందనేది ఒకటి నడుస్తుంది గదా! నిజంగా వాళ్ళ వైఫ్ పట్టించింది. ఇప్పుడు ఆమె విక్టిమా? లేదంటే ఆమెను సాక్షిగా ఏమన్నా బుక్ చేస్తారా లేదు అనేది? లేదు. వైఫ్ సాక్ష్యం ఇది నడవదు. ఇది సైబర్ క్రైమ్ ఇది. దీంట్లో అవును. డిఫాక్టో కంప్లెయింట్ అంటే ఎవరు ఫిలిం చాంబర్ ఉన్నారు. అవును. వాళ్ళు సాక్షిగా వస్తారు కదా! ఓకే. వాళ్ళకి ఎంత లాస్ అయింది. వాళ్ళు ఇప్పుడు 23,000 కోట్లు లాస్ అయింది. అంటే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ రాయాలి కదా అది. అవును. అవును. ఆ! మాకు అవును. ఈ పైరసీ వల్ల ఇంత లాస్ అయింది. అవును కదా! అవును. అవును. ఎవరైనా కానీ ఇప్పుడు నేను కరెక్ట్. నేను ఈరోజు అడ్వకేట్‌గా ఉన్నానంటే ఏదో కాలేజ్ నుంచి పాస్ అయ్యి వచ్చాను కదా! అవును. అంతే అవును గదా! కదా! అవును. లేదు నేను సినిమాలాగా నేను టై యేసుకుంటాను, కోట్ యేసుకుంటానని అవ్వదు కదా! అవును. సో, వాళ్ళు చెప్పిన మాట కూడా దానికి ఎంత వాల్యూ ఉంది మనం కూడా చెక్ చేస్తాం కదా! హ్మ్. అది. రైట్. ఇప్పుడు రవి నేపథ్యం ఏంటి సార్ అసలు? అంటే ఆయన ఎందుకు ఈ మార్గాన్ని అంత నాలెడ్జ్ ఉంది టెక్నికల్‌గా అద్భుతమైన వ్యక్తి గదా! ఎందుకు ఎంచుకున్నాడు అనుకుంటున్నారు? మీ మీ యెస్. ఆలోచన? యెస్. వెరీ వెరీ గుడ్ క్వెషన్స్ యెస్ తెలుసా? సార్. ప్రతి మనిషికి అంటే ధర్మం కింద మాట్లాడాలి. రైట్. రైట్. 64 క్యారెక్టర్ ఉంటాయి. హ్మ్. 64 క్యారెక్టర్‌లో దొంగతనం కూడా ఒక క్యారెక్టర్. అచ్చా! ఓకే. అది ఆహ్, అది ఇంగ చ అతను చతుషష్టి కళలంటారు వాటిని. ఆ! చతుషష్టి కళల్లో ఆ!
చోరకళ కూడా ఒకటి. ఒకటి. ఆ, అది సమాజంలో కామన్‌గా ఉంది. ఆ. అంతే. అంటే అతన్ని ప్రేరేపించిన సంఘటనలు కానీ అది అట్లాంటివి. ఏమి మనకు మనం మనము 1-to-1 ఇలా కూర్చొని మాట్లాడలేదు కదా! నిన్న వెళ్ళాను నేను ఫ్రైడే కదా! నిన్న నమాజ్‌కి వెళ్ళాలంటే ఓకే. మనకు రిలీజియస్ ఫీలింగ్ ఉంటది కదా! అవును, 1-to-1 అవును. 2 మినిట్స్ మాట్లాడి మీ ఫాదర్‌కి ఏమైనా చెప్పాలంటే చెప్పు నేను వెళ్లి చెప్తానన్నాను. లేదు లేదు సార్ నేను బాగున్నాను మీరు చెప్పండి అన్నారు. అంటే మరి ఎవరు కస్టడీలో ఉన్నారు వాళ్ళకి ఫీజు ఇస్తా అన్నాడా? నేను ఫీజు తీసుకుంటా లేదని ముందే చెప్పేసాను కదా అతనికి. అచ్చి చెప్పేశారా? చెప్పేసాను. రవిని కలిసారు మీరు? రవి కలిసాం కదా! నిన్న ఆ. కలిసాం కదా! ఆ, ఈ రోజు ఆ. కూడా వెళ్లి ఈ రోజు కూడా వచ్చి కలుస్తానని చెప్పాను. మాట ఇచ్చాను కానీ మాట నాది పోయింది. ఇక పోయింది. మీతో మా వల్ల. మాట్లాడలేదు. అంతే కదా! ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఏమో కానీ ప్రపంచానికి ఇవన్నీ చెప్తున్నారు కదా రవి గురించి. చాలా అంతే కదా! విషయాలు మీకు చెప్పాలి కదా. కానీ మాట మీద ఉండాలి కదా! ఉండాలి. ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్. వెళ్ళండి. అవునా ఇప్పుడు కదా! ఈ ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళండి అది ఒకసారి. వెళ్ళాలి అది. ఆ. ఎప్పుడైనా ఏమన్నాడు చెప్పండి ఆయన మాటల్లో. మీ అదే సంభాషణ మొత్తం చెప్పండి యాజ్ ఇట్ ఈజ్. సంభాషణ ఏం లేదు. నేను అతనికి ఆఫర్ ఇచ్చాను. నేను సలీం అడ్వకేట్ కోడికత్తి గుల్కర్ నేనే చేశాను. ఈ కేసు కూడా సెన్సేషనల్ కేసు ఉంది. నేను చేసి నీకు బయట తీస్తాను. నేను ₹1 ఆశించాను. మీ ఫాదర్ దగ్గర వెళ్ళాను. సైన్ తీసుకొని కన్సల్ట్ కావాలి కదా నీకు. అవును. ఆయన నేను నిరాకరించాడు. మీ పుణ్యం పనికి వెళ్తున్నారు కదా సార్, ఆ పుణ్యం మీరు అతనితో పంచుకోండి. అతను సైన్ తీసుకో అన్నాడు ఆయన. నీ దగ్గర వచ్చాను. ఆ, నువ్వు సైన్ చేస్తే నీ కేసు వాదిస్తానని చెప్పాను. ఆ. అదే విషయాలు ఏమన్నాడు? అన్నాడు. మరి దీంట్లో ఆల్రెడీ అతని బెయిల్ కూడా వేసారు ఇక్కడ. ఎవరు వేశారు బెయిల్? గోపి అని ఒక లాయర్ ఉన్నారు. అచ్చా. ఆయన వేశారు. ఆయన కూడా మాట్లాడారు. సార్ మీ ఇంత పెద్ద లాయర్ అక్కడి నుంచి వచ్చారంటే సంతోషపడుతున్నాను సార్. మీ సహకారాన్ని తీసుకుంటానని అన్నారు. సరే నేను ఇచ్చేస్తాను లేదు అని అన్నాను. ఆయన అన్నాడు సార్ ఇంకా ఒకే కేసులో బెయిల్ వేస్తే ఇంకో 5 కేసులు కూడా రెడీ చేశారు అని అన్నాడు. రెడీ చేస్తారు అది మామూలుగానే కదా నాకు అన్నాను. అది రైట్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ తో ఎందుకు విడిపోయాడు సార్ ఇతను? అంటే సార్ అది పర్సనల్ రీజన్స్ ఉండే. వైఫ్ ఇంటర్ఫేత్ మ్యారేజ్ అంటే ముస్లిం అమ్మాయి అని నేను ఓకే. ఆ అమ్మాయి పేరు కూడా నగ్మా. ఆ వైఫ్కి అంటే ఇద్దరికి చాలా ముద్దుగా పాప ఉంది అని వాళ్ళ ఫాదర్ అన్నారు నాకు. ఓకే. ఓకే. ఆ విషయం కూడా నేను చెప్పాను. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసిందట, మావయ్య రా ఇంటికి అని హైదరాబాద్. నేను రానమ్మా ఈ వయసులో ఎక్కడ తిరగలేను ఎక్కడైనా ఉంటానని అలా చెప్పాడు. వాళ్ళ ఫాదర్ ఇది కోడలికి చాలా చక్కగా చూసుకుంటాడంట, చాలా ముద్దుగా ఉంది అని ఆయన చెప్పారు నాకు. ఓకే. వాళ్ళ ఫాదర్తో మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు పోలీసులు ఫ్యామిలీని కూడా హరాస్ చేస్తున్నారని విన్నా నేను. కరెక్ట్ అండి. చేస్తున్నారా సార్ ఇప్పుడు నాకు ఇంజురీ వస్తే పెయిన్ నాకైతుందా మీకైతుందా? అంటే మీకు ఇంజురీ వస్తేనా మీకే అవుతుంది. మరి పాపం చేసిన రవి కదా, వాళ్ళ ఫాదర్కి ఎందుకు పట్టుకుంటారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. చేస్తున్నారా? ఎలా చేస్తారు సార్? ఎలా చేస్తారు? అంటే ఇంటరాగేషన్ పేరుతో వాటి పేరుతో లేదు అది మనం ఉంది కదా, అందుకే మన లాయర్ ఎందుకుంటాం. రిలవెంట్ బాత్ మాట్లాడాలి కదా, రిలవెంట్ యాక్టివిటీ చేయాలి కదా. సో వాళ్ళు ఏం చేయట్లేదు. లేదు లేదు. ఓకే. రైట్ సార్. ఇప్పుడు నాకు ఇది చెప్పండి. సరే ఇప్పుడు దాకా ఇండస్ట్రీ తరఫున మాట్లాడాను, ఇప్పుడు ఆయన తరఫున మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ ఏమంటుందంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు మావే అంటుండే. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? సార్ వాళ్ళు చెప్పింది నిజం కావచ్చు, అబద్ధం కూడా కావచ్చు కదా. అది నేను ఎలా రిసీవ్ చేసుకున్నాలి, అది నా ధర్మం కాదు సార్. మీరు ఇట్లా గోడ మీద గోపిలాగా చెప్తే నేను ఇంకేం. సార్ యు ఆర్ టాకింగ్ విత్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్. ఎస్ సార్. ఐఎమ్ డిఫెన్స్ మై సెల్ఫ్ కాదు. నేను నా క్లయింట్ ని వాళ్ళు పెట్టిన అలిగేషన్ ని డిఫెన్స్ చేస్తున్నాను. అలా లేదు సార్. ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు మీరు. కష్టం ఇట్లయితే మీరు. రైట్. నేను మీకు ఇంత ఫ్రెండ్లీ మాట్లాడే ఎవరైనా మీకు ఇప్పుడు వరకు ఎవరైనా దొరికారా మీరు చెప్పండి. చక్కగా మాట్లాడుతున్నారు కానీ దానిలో నాకు దొరకట్లేదు మీరు ఎక్కడ. అంటే మీరు అంటున్నారు కన్ఫెషన్ ఏంటి, సరెండర్ అవ్వండి అంటున్నారు. సరెండర్ అయిపోతుంది చెప్పండి. మీరు ఏం చెప్పండి ఎస్ అంటారు. మరి అలా కాదు, ఉన్న విషయం మాట్లాడడం, ఉన్న విషయం ఉన్నలాగానే చెప్పారు కదా. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు ఒక వాదన ఏంటంటే సినిమా రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి వాళ్ళు వచ్చింది కదా. వచ్చింది సార్ కామన్ మ్యాన్ గా నేను చెప్పేది, మనం ఫుడ్ కన్స్యూమ్ చేస్తాం, ఫుడ్ నెసెసరీ కదా మన బాడీకి. అవును. సినిమాలు కూడా నెసెసరీ. అవును. కాస్ట్లీ అనేది దొంగతనం వెళ్ళారు. అవునా కదా. ఇప్పుడు చూడండి ఒక టీ మనకు ₹10 ₹20 దొరుకుతుంది. 500 ఉంటే మనం ఎవరైనా ఎఫర్ట్ లో వస్తుందా సార్? అంటే ఇది కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే లేదు, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఉందా లేదా? ఉంది. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ కావాలా లేదా? నేను కాలేజ్ ఫీజు నేను ఎక్కువ తీసుకున్నా అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా లేదా? చెప్పండి. రైట్ టు ఫుడ్ ఉందా లేదా? ఫుడ్ మీద జిఎస్టీ లేదు కదా. మన జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటే పాలు మీద పెరుగు మీద జిఎస్టీ తగ్గించారా లేదా? మరి రిఫార్మ్ వచ్చిందా లేదా? వచ్చింది. ఫిల్మ్ కూడా రిఫార్మ్ రావాలి, పబ్లిక్ యాక్సెస్ లా ఉండేలాగా చేయండి. ₹50 ₹50 టికెట్ పెట్టండి. ఉత్సాహం అంటారు కదా, ఫెస్టివల్ లాగా వస్తారు సినిమాలు చూడడానికి.
అవునా కదా? ఇది చేయండి. లేకుంటే ఫస్ట్ 1 వీక్ ఒక రేట్ పెట్టండి. 1 వీక్ తర్వాత తగ్గించండి. ఉమ్, అవునా కదా? ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసాము. ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ ఉండేది. థర్డ్ అవును క్లాస్‌లో మాస్ పీపుల్ వెళ్తుండే కదా! అవును 50 పైసా ఇచ్చేసి అవును. అవునా ఇప్పుడు కదా? కూడా జిల్లాలో ఉంది కదా, ఊర్లలో ఉంది కదా. జిల్లా వారుగా ఎక్కడ వెళ్తున్నాయి సార్? ఇప్పుడంతా సినిమాలంతా మల్టీప్లెక్స్ అయిపోయినాయి. ఆ, ఇప్పుడు జిల్లా లైఫ్ కూడా లేవు కదా! మన సిటీ లైఫ్‌లోనే ఉన్నాం మనం. అంటే మేబీ మీరు అంటే మీరు చెప్పినలాగా ఇప్పుడు కావచ్చు. మన ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి అవును. మల్టీప్లెక్స్ అనుకుంటున్నాం కానీ అవునవును. జిల్లాలో థియేటర్లే, ఇండివిజువల్ థియేటర్లే, దాంట్లో అన్ని రకాల ఆహ్, స్ ఆ, ఉన్నాయి. మేబీ ఆ, ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు అది. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు రవిని అరెస్ట్ చేస్తే పైరసీ ఆగిపోతుంది అనుకోవాలా? అది నేను ఎలా చెప్తాను? ఉమ్, రవిలాగా 100 మంది పుడతారు. ఇప్పుడు ఉమ్, అవునా కదా? అది కామన్ థింగ్. ఉమ్, 100 మంది ఓకే పుడతారు. కానీ సైబర్ క్రైమ్ అదే సైబర్ సెక్యూరిటీ స్ట్రాంగ్‌గా చేసుకున్నాలి మనం. ఓకే. అంటే ఇప్పుడు రవి మాటల్లో నేను తప్పు చేశానన్న ఫీలింగ్ కనబడిందా? లేదంటే ఎలాగైనా బయటపడతా అనే ఫీలింగ్ ఉందా? ఇది ఏమిడు ఏమిడు మనం గుడిలో కూర్చొని చర్చలు ఇచ్చే మాటలవి. అది ఫీలింగ్ ఉందా? అది ఇది అదా? కాదు సార్, మీరు సార్ కలిసారు కదా, సార్ అంటే అది పశ్చాత్తాపం అంటే అది అది రిగ్రెట్ అది సార్ రిగ్రెట్ యెస్. అవుతున్నాడా యెస్. యెస్. సార్? ఐ యామ్ నాట్ ఏ గుడి పంతులు, మసీద్ ఇమామ్. ఓకే. అవి సచ్ టైప్ ఆఫ్ టాకింగ్ ఓన్లీ దేర్ ఓన్లీ. మీరు కలిసారు కాబట్టి మిమ్మల్ని సార్ అడుగుతున్నా. సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమాలో హీరో కొట్టారు అరే నువ్వు అది ఇది చేసావు నువ్వు ఫీల్ అయ్యావా అంటే దిస్ ఇస్ బొమ్మ అంతే. అంతే ఐబొమ్మ. ఐ బొమ్మ అంతే కదా. అవును కదా. సార్, రవి కోట్లు సంపాదించారని చెప్తున్నారు. దాదాపు 50 కోట్ల దాకా సంపాదించిన అంటారు. నిజమేనా? అంటే తెలియదు నాకు. మీకున్న నాకు అవగాహన, మీకు జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్. లేదు. ఆయన ఆయన ఒక ఫ్లాట్ ఉంది. దానికి వర్త్ 5 crores ఉంది అనే ఆ, ఇన్పుట్ వచ్చింది. అది నిజం. ఏ సార్? ఆయనకు ఒక ఫ్లాట్ ఆ, అపార్ట్మెంట్ ఆ, ఒక ఫ్లాట్ ఉంది. అవును. దాని రేట్ 5 crore ఉంది అని ఇది నిజం. సో సార్, లగ్జరీ అన్నట్టే కదా. అంతే కదా. అవును, పెద్ద రిచ్ కమ్యూనిటీలోనే ఉంటున్నాడు ఉమ్, మనవాడు. అంతే. ఓకే. కానీ వాడు ఉండడు. ఆ, కానీ అది లాక్ ఉంటుంది. వాడు వచ్చినప్పుడు యూజ్ చేస్తాడు. ఇది ఇన్పుట్ ఉంది నా దగ్గర. ఓకే ఓకే. మనవాడు మంచి లైఫ్ స్టైల్ కూడా బాగా గడిపాడా? అది తెలియదు నాకు. అంటే రకరకాల దేశాలు తిరగడం. అది నాకు తెలియదు సార్. ఓకే. అది అసలు తెలియదు. కానీ వాళ్ళ ఫాదర్ చూసి ఎలా ఉన్నాడు మీరు చూసారు కదా. అవును ఒక అవును చిన్న రూమ్ లా, సింగిల్ రూమ్ లా, అవును రైల్ డబ్బా లాగా కరెక్ట్. అలా అవును ఉన్నాడు. అవును. వాళ్ళ ఫాదర్ చెప్పాడు బీజేపీ. కదా ఆయన, నేను దాంతో పెన్షన్ డబ్బులతోనే దీంతో కొనుక్కున్నాను, అంతే. చిన్న ఉద్యోగం చేశాను చెప్పాడు. పిఎన్టీ అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ లా డెలివరీ బాయ్ గా ఉంది కదా. ఓకే అక్కడ ఓకే నుంచి ఆయన BSNL ఓకే ఓకే. సో అంటే ఈజీ మనీ ట్రాక్లో పడ్డాడా, లేదంటే నిరుద్యోగం అతన్ని ఇలా ప్రేరేపించింది అనుకోవచ్చా సార్? సార్ మీరు చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు సార్. ఇంత ఇన్నోసెంట్ ఉంటే ఎలా? ఇన్నోసెంట్నే సార్ నిజంగా. ఐఎమ్ ఆల్సో ఇన్నోసెంట్. అమ్మో అయితే కాదు. ఈజీ మనీ అంటారా? సార్ ప్రతి మనిషి దొంగ సార్. ఎప్పుడు దొంగలేదు చెప్పండి. ఓకే. అవును కదా. ఇది కరెక్ట్ మాట. అంతే కదా. ఆ, దొరికితే దొంగ, దొరికితే దొంగ, లేకుంటే దొర. దొరికితే అయిపోయి రవి. మనం స్కూల్లో మనము చీటింగ్ కొట్టేలేదా? చీటింగ్ కొట్టి మనం పాస్ అయ్యలేదా? చెప్పండి. ఎవరు సంస్కారి ఉన్నాడు, ఎవరు పతివర్త ఉన్నాడు నాకు చెప్పండి నాకు. ఓకే. అవును కదా. మళ్ళీ ఎన్టీఆర్ పాట వస్తుంది ఇప్పుడు ఇక్కడ, చెప్పండి. మనలో పాపం చేయని వాడు ఎవడో అంతే కదా. చూడండి. కరెక్ట్ అన్నారు. ఆ, రాజేష్ ఖన్నా ఉంది కదా రోటీ. ఆ. అంతే కదా. జో పాప్ नहीं किया वो आके मुझे पत्थर मारो. అవును. ప్రతి మనిషి పాపి ఉంటాడు. అంతే కదా. సో ఇది ఫిలాసఫీ. ఇప్పుడు చక్కగా ఫిలాసఫర్ లాగా అంతే మాట్లాడతారు. కదా. రైట్. చాలా మంది నేను ఇవాళ చూసా, టీవీలో చూస్తుంటే అందరూ ఏమంటున్నారంటే, ఇంత జీనియస్ కదా, ఇతన్ని మంచిగా వాడుకోండి, ఏది సైబర్ క్రైమ్ దానికోసం వాడండి తప్ప ఊరికి అతన్ని శిక్షించొద్దు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అది కరెక్టే అంటారు? అట్లా వాడచ్చు? 100% కదా. ఎవ్రీ పర్సన్ ఇస్ అసెట్ ఆఫ్ ద స్టేట్ కదా సార్. అవును ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ క్యారెక్టర్ ఇది మన హిందూ ధర్మంలో ఉంది కదా 64 క్యారెక్టర్ ఉంటాయి. అవును అవును కదా. దాంట్లో దొంగతనం కూడా ఒక క్యారెక్టర్. అవును అవును కదా. ఇప్పుడు మీరు నేను మీకు చెప్తాను. హిందూ ధర్మంగా వెళ్ళింటే ఆ, ఇప్పుడు ఓ పాము వచ్చి ఒక మనిషికి కాటేసింది అనుకోండి. అవును అవును. ఇప్పుడు మీరు ధర్మంగా మాట్లాడతాను. రైట్. అరే ఇది ఎందుకు కాటేసింది అంటే పాత జన్మంలో వాడు మర్డర్ చేశాడో ఏమో, ఈ కాలంలో పాము అయి వచ్చి అతనికి కాటేసింది అంటారు. అవును ఇట్స్ యాక్సెప్టబుల్. మరి అంతే కదా. మనం సైంటిఫిక్ కలియుగంలో ఉంటున్నాం. మనం వెల్ కల్చరల్గా ఏమంటారు ఫ్యాక్ట్తో మాట్లాడాలి. రియలిస్టిక్ అండ్ రేషనల్గా మాట్లాడాలి. రైట్ సార్. రేషనల్ సో దాని ప్రకారం అయితే చూస్తే సార్, ఇప్పుడు మనోడికి పౌరసత్వం లేదు, భారతీయ పౌరసత్వం లేదు. మీరు చెప్తే వింటున్నాను. లేదు, అతను అక్కడ ఏదో ఐలాండ్కి చేసుకున్నాడు, అయిపోయింది ఒకటి. రెండోది, ఐబొమ్మ సర్వర్లు ఏవి ఇండియాలో లేవు, ఉమ్. అన్ని వేరే వేరే దేశాల్లోనే ఉన్నాయి, ప్రాక్సీ సర్వర్లతోనే నడిపిస్తున్నాడు మనవాడు. ఉమ్. సో ఈ కేసు నిలబడుతుందా? అదే కదా. మన ఐపీసీ ఓన్లీ మెయింటైనబుల్ జ్యుడిక్షన్ కదా. ఆ,
ఏదైనా పాపం ఇండియాలో ఉంచి చేస్తేనే ఇది చేస్తుంది. ఓకే. మరి వేరేది ఉంచి చేస్తే మరి అది కూడా ఎస్టాబ్లిష్ అవ్వదు అది. సో అది ఇప్పుడు చూడాలి. కాపీరైట్ యాక్ట్ కాకుండా ఈ మనీ లాండరింగ్ ఇలాంటివి గనుక పెడితే బెయిల్ రావడం కష్టమా? ఇతను ఎవరు అమౌంట్ తీసుకొని మనీ లాండరింగ్ చేశాడు? వాడు సంపాదించాడు కదా! హ్మ్. మనీ లాండరింగ్ సంపాదించింది కాదు. మనీ లాండరింగ్ కూడా చేశారనే కదా ఇప్పుడు కేసులు పెట్టారు పోలీసులు. ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు వస్తే నేను అవును. చూస్తాను. సో ఇప్పుడు రిపీట్ అఫెండర్ కదా మనోడు. రిపీటెడ్‌గా చేశాడు కాబట్టి ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందా? లేదు. హ్మ్. బీటెక్ ఓన్లీ యాంటీ సోషల్ యాక్టివిటీస్‌లో పెడతారు. ఓకే. సో గతంలో తమిళ్ రాకర్స్ అనే వాళ్ళని కూడా పోలీసులు పట్టుకున్నారు హ్మ్. తమిళనాడులో. హుహు. కానీ వాళ్ళకి కూడా పెద్ద శిక్షలు ఏం పడలేదు. ఇప్పుడు ఇది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటదా? అది అంత శిక్ష పడే కేసు కాదు ఇది. హ్మ్. ఆయన ఎవరు ప్రాణం తీయలేదు. అవును. అవును కదా! ఓకే. అటెంప్ట్ మర్డర్ చేయలేదు. హ్మ్. మరి రేప్ చేయలేదు. అదే ఇండియన్ ఎకనామీకి షాకింగ్ చేయలేదు. ఎలా మన హర్షద్ మెహతా స్కామ్ హర్షద్ ఉంది. మెహతా లాగా చేయలేదు. చేయలేదు. ఏదో పైరసీ చేసి సినిమాలు అదే అతని వెబ్‌సైట్ నడుచుకొని ఆ వెబ్‌సైట్ యాడ్ నుంచి అతనికి పైసలొచ్చాయని హ్మ్. నాకొచ్చిన ఇన్‌పుట్ అది. ఆ! అందరూ అదే చెప్తున్నారు అనుకోండి. కాకపోతే దాని ద్వారా అతను కొన్ని నేరాలు మన ఛానల్ చేశాడని. ఉంది. మన అవును. ఛానల్‌లో యాడ్ ఎవరైనా చేస్తే వాళ్ళు మనకు ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఆ అవును. వ్యూస్ మీద ఎన్ని యాడ్స్ వెళ్ళాయి. ఆ యాడ్స్‌ని ఎంతమంది క్లిక్ చేసి చూసారు. హ్మ్. సో దాని మీద మనకి అంతే. రైట్. రైట్. శిక్ష పడితే ఒకవేళ ఎన్ని సంవత్సరాలు పడొచ్చు మనోడికి? ఇప్పుడున్న గ్రౌండ్ ప్రకారం చూస్తే మాక్సిమం 2 ఇయర్స్ పడుతుంది. మాక్సిమం 2 ఇయర్స్. మళ్ళీ బయటకొచ్చి బిల్లా రంగా ఇక మళ్ళీ ఎంజాయ్. అదే అంతే కదా! అది మీరు అన్నారు కదా! మనీ లాండరీ లాగా మన జైలు కూడా లాండరీ కదా! మనిషి లాండరీ. అంతే. అతని పాపం అంతే. కడిగేసి బయట బయటకి తీశారు. బయటకి అంతే తీసుకొచ్చారు. వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా లాగా. సూపర్. రవి అప్రూవర్‌గా మారాడా రవి? అంటే ఎవరన్నా అప్రూవర్‌గా మారి ఎలా మారతాడు ఆయన? ఆ! మరి అంత సింపుల్ మనిషి అయితే కాదు కదా రవి. కానీ పోలీసులు కూడా అంత సింపుల్ ఏం కాదుగా. యెస్. ఎక్కిస్తారుగా, కోదండం లేదు ఎక్కిస్తారుగా. లేదు అలా కాదు. ఆ! మీరు ఎలా మాట్లాడాలో అలా కూర్చొని మాట్లాడాలి. ఇల్ ట్రీట్మెంట్ చేయరాదు. అబ్యూస్ లాంగ్వేజ్ చేయరాదు. టెక్నికల్‌గా హ్యాండిల్ చేయాలి. అంటే పోలీసులు కనబడని దెబ్బలు కొట్టే టెక్నిక్‌లు కూడా ఉంటాయి కదా! అది మనం కూడా చూపిస్తాం మీకు కదా! కూడా తెలుసు కదా! లేదు కరెక్టే. అవి ఆ! ఉంటాయి కానీ మనకు లైమ్‌లైట్‌లో వస్తే ఆ! మనం కూడా పోలీస్ మీద కూడా కేస్ పెడతాం. కస్టడీలో ఇది చేశారని. రైట్. 330 రైట్. అంటే ఇండస్ట్రీ చాలా ఎక్కువగా రియాక్ట్ అయింది. ఐబొమ్మ రవి విషయంలో పెద్ద పెద్ద వాళ్ళొచ్చేసి అది హడావుడి చేశారు కదా! దీనిలో పొలిటికల్ జోక్యం కూడా ఏమన్నా ఉందని అనిపిస్తుందా అది మీకు? మీరే చెప్పాలి. యూ ఆర్ పొలిటికల్ అనాలిసిస్. నో. నో. బట్ ఐ డోంట్ నో. బీయింగ్ ఎ బీయింగ్ లాయర్. లాయర్ నేను అసలు పొలిటికల్‌నే కన్సిడర్ చేయను. ఆ! కేస్ వచ్చిందా? దాన్ని ఎలా క్రాక్ చేయాలి? ఎంత బయట తీయాలి? అనేది ఆ! నేను ఆలోచన. ఓకే. సో, అస్సలు ఇంకొక టెక్నికల్ మాట మాట్లాడితే అసలు ఈ లాగిన్ అడ్రెస్, ఈ ఐపీ అడ్రెస్ రవిదే అనడానికి ఆధారం ఏమన్నా ఉందా? నా దగ్గర ఏం లేదు. ఆ! అంటే అది లేకపోతే అసలు పోలీసులు కూడా ఏం చేయలేరు కదా అని. అది పోలీసు ఇప్పుడే అన్నారు కదా! స్మార్ట్ ఉన్నారని. ఆ! వాళ్ళు లాక్కుంటారు. వాళ్ళు ఎలా లాక్కుండా ఎలా లాగాలో అలా లాగుతారు. ద- ద- మీరు ద- మీరు ఆ, ఏం చేయాలో అది చేస్తారు. అంతే కదా! మీ దగ్గరున్న ఆయుధాలేంటి? అంటే రవిని బయటపడేయడానికి గాని, అంటే జనం ఆయన రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు గదా! మరి అలాంటి వ్యక్తిని బయటపడడానికి మీ దగ్గరున్న ఆయుధం ఏంటి? అంటే మీ తరఫు వాదన ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడితే మీతో కన్విన్స్ అవుతున్నారా లేదా మీరు? కన్విన్స్ నేనైతే అవ్వట్లేదు. నేను జడ్జికి కన్విన్స్ చేస్తాను. జడ్జ్ అవుతాడా? ఎస్. బయట తీస్తాను. అదే ఉంది ఇంకా ఏం లేదు. ఓకే. సో, ఫైనల్‌గా ఇట్లాంటి పనులు ఇప్పుడు ఇతన్ని ఐబొమ్మ రవిని చూసి చాలామంది హీరోలుగా ఫీల్ అవుతున్నారు. Hmm. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇది హీరోయిక్‌గా ఉందిరోయ్! ఇలా చేయడం అని ఒక కొత్త జాతి పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. అదొక ప్రమాదం కూడా ఉంది. ఇన్ 1992 హర్షద్ మెహతా స్కామ్ అయ్యేటప్పుడు కూడా యెస్. 27 పర్సన్స్ అంటే 100 పీపుల్‌ని అడిగారు. ఫ్యూచర్‌లో మీరు ఏం కావాలి ఆ! అని ఆ! సర్వే చేస్తే 27 స్టూడెంట్స్ అన్నారు. 27 పర్సన్స్ అన్నారు. హర్షద్ మెహతా లాగా అవుతాం. ఎగ్జాక్ట్‌లీ. మరి ఒక భారతీయ పౌరుడిగా మీకు ఇది ధర్మమా? ఇట్లా కానీ ఆ 27% అన్నారు. కానీ 27 స్కామ్ హర్షద్ మెహతా లాగా ఎవరు చేయలేదు కదా! బయట పడలేదు. బయట మరి పడలేదు ఇంకా. ఒక ఫ్యాంటసీ ఉంటది సార్. సినిమా చూసేటప్పుడు ఓహా! అంటారు. సినిమాలో హీరో, హీరోయిన్‌తో పాట పాడతారు కానీ రియల్ లైఫ్‌లో ఏమన్నా పాడారా? ఆ! ఆ! చా మరి ఫ్యాంటసీ ఉంటది అంతే. రైట్. సో, ఫైనల్‌గా ఈ కేసు గురించి ఏం చెప్తారు ఇప్పుడు మీరు? ఆ కేసు వాదించేసి బయట తీసి ఇప్పుడు ఏమంటారు ఇది 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'బాహుబలి 3' లాగా క్రియేట్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. ఆశిస్తున్నారు. బట్ మీరు ఫెయిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ డు నాట్ యాక్సెప్ట్ సచ్ టైప్ ఆఫ్ యువర్ ఫీలింగ్. ఐ యామ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బట్ థాంక్ నేనైతే అదే కోరుకుంటున్నాను సార్. యూ. థ్యాంక్ యూ సలీం సార్. థ్యాంక్ యూ థాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చినందుకు. సో, చూసారు కదా!
ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. మరి చూద్దాం, ఇంకా తదుపరి విచారణ, తదుపరి వివరాలు తెలిసినప్పుడు మళ్ళీ సలీం సార్తో మరొకసారి కూర్చుందాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.